నమస్తే అన్నా, నమస్తే అమ్మా, నమస్తే తమ్ముడు. నమస్తే అండి. హలో. ముచ్చటగా మూడోసారి మన పార్టీనే గెలిపించాలి. గత 2 దఫాలుగా ఎంతో అభివృద్ధి చేశాం. ప్రతి ఒక్కరికి మంచి చేశాం. మర్చిపోకండి, మన గుర్తుందిగా. మేము దేశానికి అభివృద్ధి చేశామని గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. అయినా ఓట్లు అడగాలంటే మేం ఈ మంచి చేశాం, ఈ పరిశ్రమలు తెచ్చాం, ఈ అభివృద్ధి చేశాం అని చెప్పుకోవాలి కానీ, అంతేగాని దేవుడి బొమ్మను చూపించి గుడిని చూపించి ఓటు అడగడం ఏంటయ్యా? అది కాదు సార్, మా పార్టీ ఎంతో అభివృద్ధి చేసింది. ఏం చేసింది? బిఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఎన్నిటినో చంపి ప్రైవేట్ కంపెనీలకు 1,00,000 కోట్ల లబ్ధి చేకూర్చారు. ఇదేనా మీరు చేసిన అభివృద్ధి? రైళ్లను, రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరణ చేసి ఛార్జీలను పెంచి, యూజర్ ఛార్జీలు పెంచి దోపిడీ చేస్తున్నారు. ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి? అద్భుతమైన లాభాలతో నడుతున్న ఎల్ఐసిని ప్రైవేటు వారికి వాటాలు కల్పించి దీన్నేనా అభివృద్ధి అంటారు? అది కాదమ్మా, నేను చెప్పేది మీరొకసారి వినండి. ఏంటి వినేది? వినేవాళ్ళుంటే ఇన్నబద్దాలని చెప్తారా? ఒకనాడు 2G స్పెక్ట్రమ్ కేసులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మొత్తుకున్నారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు అసలు అవినీతే లేదని ఒప్పుకున్నారు. అంటే దీని అర్థం ఏంటి? మీరు అధికారంలో రావడం కోసం ఎన్ని అబద్ధాలని ఆడతారా? ఎంతమంది జీవితాల్లో బలి కోరతారా? మీరేదో ఆవేశంలో మాట్లాడుతున్నారు. ఆవేశం కాదు, ఆవేదన. ఈ 2 దప్పాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటి? 400 రూపాయలు ఉండాల్సిన సిలిండర్ను 1,200 చేశారు. 74 రూపాయలు ఉండాల్సిన పెట్రోల్ 110 చేశారు. ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి యువతను నమ్మించి మోసం చేశారు. అంతేకాదు, పెట్టుబడులు, పరిశ్రమలు, రాయితీలు అన్ని గుజరాత్కేనా? ప్రధానంటే గుజరాత్ మాత్రమే కాదు, దేశానికి. ఆ మాత్రం తెలీదా మీకు? అది కాదన్నా, ఒకసారి ఆలోచించు. 10 సంవత్సరాలుగా మీ పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏమైనా రుణమాఫీ చేశారా? కనీసం రైతులకన్నా రుణమాఫీ చేశారా? కానీ బడా పారిశ్రామికవేత్తలకు 1,00,000 కోట్ల రుణమాఫీ చేశారు. దీన్నేనా మీరు అభివృద్ధి అనేది? మీరు పొరపడుతున్నారు. ఆయన ఏం చేసినా మన మంచి కోసమే. ప్రజల్ని మభ్యపెట్టి పరిపాలన చేసి చివరిలో పుల్వామా దాడిని సాకుగా చూపించి భావోద్రేగాలను రెచ్చగొట్టి ఓట్లు అడుగుతున్నారు. ఇప్పుడు 4 ఏళ్ళు అడ్డమైన పని చేసి చివరి నిమిషంలో దేవుడు బొమ్మను అడ్డం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. మీకు సిగ్గుగా లేదు? కులం బంధుత్వం కోసం, మతం భక్తి కోసం. మేము రాముని భక్తులమే. మేము రాముని భక్తితో కొలుస్తాం. మీరు రాముని రాజకీయాలకు వాడుకుంటున్నారు. మీలాంటి వాళ్ళ నుండి దేశాన్ని కాపాడుకోవాలంటే ముందు మా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రంలో మీలాంటి పార్టీకి పుట్టగతులు ఎక్కడ తరిమి కొట్టాలి. అందుకే మార్పుకే మా ఓటు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న చల్లా వంశీ చంద్రరెడ్డికే మా ఓటు. అది కాదన్నా, ఒకసారి ఆలోచించండి. ఆలోచించడం ఏమీ లేదు. ఎప్పుడూ డిసైడ్ అయిపోయాం. మీలాగా కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెట్టడు. ప్రజల్ని కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాడు. ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటాడు. పార్లమెంట్లో తన గలం వినిపించి మా ప్రాంత సమస్యల్ని పరిష్కారం చూపిస్తాడు. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే కాంగ్రెస్, ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి కాంగ్రెస్, ఎంపీ కూడా కాంగ్రెస్ అయితే గతంలో పాలించిన వాళ్ళకన్నా గొప్పగా అభివృద్ధి అవుతుంది. ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయి. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్, 64 ఏళ్ళు దేశాన్ని సస్యశ్యామలం చేసింది కాంగ్రెస్ కాబట్టి. పదండ్రా. హస్తం గుర్తుకే ఓటు వేద్దాం, కాంగ్రెస్ ని గెలిపిద్దాం, తెలంగాణ అభివృద్ధి పథకంలో నడిపిద్దాం. జై రేవంత్ రెడ్డి అన్న, జై వంశీ చంద్రరెడ్డి అన్న, జై 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 కాంగ్రెస్.